నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ సేవలు చిరస్మరణీయం సేవాలాల్ జయంతి ఉత్సవాల సమావేశంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సురేఖ ఆర్థిక అక్షరాస్యతపై అవగాహనకు జిల్లా కేంద్రంలో 2K రన్ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరిన జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంచిర్యాల పట్టణంలోని శ్రీనివాస కాలనీలో సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాల్లో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ బంజారా నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మొదట సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ యావత్ భారతదేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్త సేవాలాల్ మహారాజ్ అని అభివర్ణించారు. సమాజానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రభుత్వం సేవాలాల్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు. సంత్ సేవాలాల్ ఆశయాలను మార్గదర్శకంగా చేసుకుని ముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఈ సందర్భంగా గిరిజన బంజారాలు సంత్ సేవాలాల్ ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించి గిరిజన ఫంక్షన్ హాల్ నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరారు. ఈ విషయమై గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు, అధికారులు, బంజారాలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, అడిషనల్ కలెక్టర్ మోతీలాల్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు సపావట్ శంకర్ నాయక్, అమర్ సింగ్ దిలావత్, రఘునాథ్ చౌహాన్, దుప్పా నాయక్, ఇందల్ నాయక్, రాజు నాయక్, మల్లేష్, డాక్టర్ పటేల్, సక్లాల్, ప్రేమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. संत सेवालाल महाराज 285వ जयंती उत्सवालकी सेवालाल महाराज करना हुआ सर अपन समाजम गुరించి समाजम अभिवृद्धि गुరించి काय काम किदो सर आणि काय काम अपन बंजारा समाजम करनो सजगनो से मोटो पण कैसे वादे किदे सर अपने अपना छुट्टू सजगनो अडुलेन रक्षितनो अपन छुट्टू सजगनो महिलाल कुंसको ने रेस्पेक्ट देने उन्हें अभिवृद्धि करनो अपन से फलन रहनो वो हानु काय के जगनो अब्बा से वाते की देते मार साइड थी मैं एक 2-3 वातस पूछू अभितान वो से केमेल सर एक काय का तो अपन जैसी मोतीलाल गाరు మాట్లాడుతూ కూడా वाते करते కూడా को काय का तो अपने में एक काय रचका तो से भळन एक हफ्ता उंच जारो शकतो अरे मग जारो कोणी कन लागत राहणो ना आपणाला उंच जारो कन लागे కాబట్టి आपण से भळन रहे तो काय हो शकतो आपण छोड़ दे दूसरो अंगड करतो
ये ती काम आपण करतो ఖచ్చితంగా కూడా आपण अभिवृद्धी होता समाज మొత్తం కూడా अंग जाऊ आणि मग लास्ट टाइम आयोजन కూడా एक पूंछ मन अब కూడా पूंछ रे सर एत आपने ना एक गुडी रेनो एक मीटिंग हाल ఏం కూడా ఈ రేనో కన్ పూంछ रे सर मार्च సైడ్ నుంచి మా 100% గా एत गुडी हाल ఏం నా తో ఈ हाल मार्च సైడ్ నుంచి కతరా ఎయిర్పోర్ట్ కారణం మార్చ్ సైడ్ నుంచి కతరా హెల్త్ జాను మార్చ్ సైడ్ నుంచి కేతి కేతి వాతే करनो उत्साह కూడా మార్చ్ సైడ్ అయితే కరచు కాకపోతే आपण आज एकदा पूंछन छोड़ देछे और कनीसम एक कंटिन्यूस గా కూడా లారపన్నో మా లాస్ట్ టైం ఆయోజన కూడా పోమ లాస్ట్ టైం మనం पूंछ जगनो అటు కరెక్ట్ 3 దాడు హేట అనుకుంది కతో ఈ మధ్యమ మొత్తం छोड़ देने మనం छोड़ दे तो ఖచ్చితంగా కూడా నెక్స్ట్ आपण ఎత్త సేవలాల్ జయంతి करनो కతో అనుస్ करे रेदा కాబట్టి తమ ఆవో మై మార్చ్ సైడ్ నుంచి కాంటాక్ట్ करनो को ఖచ్చితంగా కరుచు से भड़न కూడా నెక్స్ట్ సంవత్సరం అయితే మాక్సిమం ఎత్త మన కరెంట్ కూడా కరుచు ఎమ్మెల్యే గారైతే కూడా వాతే కరుచు और सपोर्ट కూడా आपने रचत కాబట్టి ఎత్త ఆయోజन సేమ్ हर एक बार संत सेवालाल जयंती శుభాకాంక్షలు తెలియజేస్తూ సంత్ సేవాలాల్ మహారాజ్ జన్మదిన జయంతి ఉత్సవాల సందర్భంగా లంబాడాలందరూ కూడా సత్ప్రవర్తన కలిగి ఉండాలి, అందరూ కూడా అభివృద్ధి చెందాలి అని సంత్ సేవాలాల్ మహారాజ్ గారు లంబాడ సామాజిక వర్గాలందరికీ కూడా వారి బోధనలతోని చైతన్యపరిచి ఈరోజు ఈ వర్గం ఇంత అభివృద్ధి చెందింది అంటే వారి బోధనే కారణం. అలాగే ఇంకొకటి కూడా చెప్పాలి, ఇందిరాగాంధీ గారి హయాంలో లంబాడాలని ఎస్టీలుగా చేర్చడం వల్ల కూడా ఈరోజు ఎంతో మంది లంబాడ సోదరులు కలెక్టర్లుగా, పెద్ద పెద్ద డాక్టర్లుగా, ఉన్నత చదువులు చదివి ప్రతి ఒక్కరు కూడా సమాజంలో మంచి అభివృద్ధి పథంలో ఉన్నారు. సేవాలాల్ గారి కృపతోని, అలాగే భవానీ మాత కృపతోని ఇంకా ఈ వర్గం అభివృద్ధి చెందాలి, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే ఏదైతే ఇంతసేపు చెప్తున్నారో అంటే ఇక్కడ చాలా మంది లంబాడాలు ఉన్నారు, కానీ సేవాలాల్ మహారాజుకి ఒక చిన్న గుడైన కట్టలేకపోయినామని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను కూడా ఈ విషయాన్ని ప్రేమ్ సాయిరావు గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను. అలాగే ఇక్కడ ముఖ్యంగా మన కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నారు, లంబాడ సామాజిక వర్గానికి చెందిన వారు కూడా పూనుకుంటే తప్పకుండా ఆ కార్యక్రమం సిద్ధిస్తుంది. ఇక్కడ ఒక చక్కటి గుడి కట్టాలి సేవాలాల్ మహారాజ్కి అని చెప్పేసి నేను కూడా భగవంతుని ప్రార్థిస్తున్నాను. సేవాలాల్ మహారాజ్ గారి 285వ జయంతి ఉత్సవాలు మంచిర్యాల జిల్లా కేంద్రంలో శ్రీనివాస్ కాలనీలో మరి నిర్వహించడం జరిగింది. ఏదైతే గత 2017 నుంచి మనం సేవాలాల్ జయంతి మరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఏదైతే ఫంక్షన్ హాల్ కావచ్చు, మరి అదేవిధంగా మరి స్కూలు గ్రౌండ్లో మరి నిర్వహించుకోవడం జరిగింది. మరి ఆ స్కూల్ గ్రౌండ్ ఎందుకంటే ఒక ప్రకృతిలో వాస్తవానికి పుట్టిన సేవాలాల్ మహారాజుకు సంబంధించి ఒక మంచి ప్రదేశమైన ఏదైతే ఇప్పుడు శ్రీనివాస్ కాలనీలో సంబంధించిన ఏదైతే ఇప్పుడు వజ్రోత్సవాలకు సంబంధించిన పార్క్ వెనుకలో మరి ఆ ప్లేసును మరి నిర్ణయించుకొని మరి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాల ఏసీసీ కంపెనీ ప్రయాణం నుంచి మరి ఇక్కడ దాకా మరి ర్యాలీగా ఏర్పడి ఏదైతే పల్లకి సేవలతో పాటు మరి బంజారా ఉత్సవాలు నిర్వహించుకోవడం కోసం మరి ఈ కార్యక్రమానికి పెద్ద మొత్తంలో జిల్లా కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా హేమసాగర్ గారి మరి ప్రియామణి గారు, మరి సురేఖ మేడం గారు రావడం జరిగింది. అదేవిధంగా గత కొన్ని రోజుల నుంచి మరి ఏదైతే ఈ స్థలం నిర్వహించుకున్న ఈ ప్లేస్ ఉందో ఈ ప్లేస్కు బంజారా భవన్గా మరియు మందిరాన్ని నిర్వహించడం కోసం ఈరోజు జిల్లా కలెక్టర్ గారు మరియు మరి స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో మరి పెద్ద మొత్తంలో బంజారాస్ అందరూ కూడా మరి జిల్లాలో 18 నుంచి 20 వేలుగా మరి బంజారాస్ ఉన్న చోట మరి ఖచ్చితంగా బంజారా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి ఒక హాల్ కావాల్సిన అవసరం ఉంది, ఒక టెంపుల్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ధర్మగురు ఏదైతే ధర్మాన్ని నేర్పిండో ఇప్పటిదాకా ఏదైతే హితబోధలు చెప్పిండో ఆ హితబోధల విషయంలో చూసుకుంటే ఖచ్చితంగా సన్మార్గంలో నడవాలంటే ఒక దేవస్థానం అనేది ఖచ్చితంగా కావాలి. అదేవిధంగా కమిటీకి సంబంధించిన కమిటీ వాళ్ళందరూ కలిసి మరి ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకొని మరి ఈరోజు విజయవంతం చేయడం జరిగింది. జిల్లా మొత్తంలో 38 తండాల నుంచి కూడా మరి బంజారా సోదరులు మరియు మహిళలందరూ కూడా పెద్ద మొత్తంలో చేసి నృత్యాలతో చేసి మరి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు అందరికీ జై సేవాలాల్ ధన్యవాదాలు.
ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉండాలనే ఉద్దేశంతో సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, జాయింట్ కలెక్టర్ మోతీలాల్, జిల్లా లీడ్ బ్యాంకు అధికారి తిరుపతి పాల్గొనగా వారితో జిల్లాలోని బ్యాంకు అధికారులు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ 2K రన్ కార్యక్రమం పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తా నుండి ఐబీ చౌరస్తా వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండాలని, సంపాదించిన దాంట్లో కొంతైనా సేవింగ్స్ చేసుకోవాలని, అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతి మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉండి ప్రతి ఒక్కరూ పొదుపును అలవాటు చేసుకోవాలని, సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, నీకు సంబంధించిన సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు పబ్లిక్ ఫోన్ ఛార్జింగ్ స్టేషన్ ద్వారా దొంగిలించవచ్చని, మీ ఫోన్ను ఛార్జింగ్ చేయవలసి వస్తే గోడకు అమర్చిన సాకెట్నే వాడండి, ఓటీపీ, సీక్రెట్ పాస్వర్డ్ లేదా పిన్, బ్యాంక్ అకౌంట్ యొక్క ఇతర వ్యక్తిగత వివరాలు ఎవరితో పంచుకోకండి అని అన్నారు. డిజిటల్ సేవలు సౌకర్యవంతంగానూ మరియు సురక్షితంగానే ఉంటాయి, కానీ వాటిని వినియోగించే సమయంలో మోసాలకు గురికాకుండా మరియు డబ్బు నష్టపోకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. బ్యాంకులో దాచుకున్న డబ్బు కాంపౌండ్ చక్రవర్తితో శక్తితో వృత్తి చేసుకోవాలని, క్రమం తప్పకుండా అందరూ కొద్ది కొద్దిగా పొదుపు చేయాలని, మీ పెట్టుబడిని వడ్డీతో పాటు పెరగనీయాలని అన్నారు. బ్యాంకుల్లో వ్యక్తిగత అవసరాలకు, విద్యా అవసరాలకు, గృహ నిర్మాణానికి, వ్యవసాయం కోసం, వాహన కొనుగోలుదారులకు రుణాలు మంజూరు చేస్తారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మంచిర్యాల పట్టణంలో హెచ్పీ పెట్రోల్ బంక్ పక్కన గల ఓల్డ్ రతన్లాల్ హోటల్ స్థలంలో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో మెగా రిటైల్ లోన్ మేళా నిర్వహిస్తున్నట్లు లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతి తెలిపారు. జిల్లా కలెక్టర్ పాల్గొంటున్న ఈ మేళాలో సొంత ఇల్లు కట్టుకోవడానికి, వ్యక్తిగత అవసరాల కోసం, విద్యా అవసరాలకు, వాహనాల కొనుగోలుకు బ్యాంకు లోన్లు మంజూరు చేస్తుందని, ఈ విషయమై ప్రజల్లో అవగాహన కల్పించడానికి మంగళవారం పాత రతన్లాల్ హోటల్ స్థలం, హెచ్పీ పెట్రోల్ బంక్ పక్కన స్థలంలో బ్యాంక్ అధికారులు, జిల్లా కలెక్టర్ సమక్షంలో ఈ లోన్ మేళా ప్రారంభిస్తున్నామని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ మేళా కొనసాగుతుందని, ఆసక్తి ఉన్నవారు అధికారులను కలవాలని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకలు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు వైభవంగా జరిగాయి. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి, జిల్లా కలెక్టర్ హేమంత్ సహదేవరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంత సేవాలాల్ ఆశయాలు, ఆదర్శాలు ముందుకు తీసుకువెళ్లాలన్నారు. గొప్ప సంఘ సంస్కర్త, తన రచనలతో, పాటలతో సంచార జీవితం సాగిస్తున్న బంజారాలను ఒక దగ్గరకు చేరదీసి ప్రకృతికి అనుగుణంగా ఎలా బ్రతకాలో, సంఘటితంగా ఎలా ఉండాలో బోధనలు చేసిన మహానుభావుడు. అంతేకాకుండా ఆ రోజుల్లో మూఢనమ్మకాలను వ్యతిరేకించినటువంటి సామాజిక సంస్కర్త అని అన్నారు. ఈ కార్యక్రమంలో లంబాడి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ నెల మనం ఫిబ్రవరి 26 తారీఖు నాడు మనము జయంతి కార్యక్రమము మీరిచ్చిన మా కమిటీ సభ్యులు ఇచ్చిన డేట్ ప్రకారమే మరి ఈరోజు పెట్టడం జరిగింది. మరి కలెక్టర్ గారు మరి గవర్నమెంట్ ప్రకారంగా ఆదేశాలతోని మరి ఈ కార్యక్రమాలు నాకు ఎలక్టర్స్ దాదాపు 20,000 వరకు తెలుసు. టోటల్ మంది 40,000 వరకు ఉన్నారు. తప్పకుండా నెక్స్ట్ సంవత్సరంలో సేవాలాల్ జయంతి కోసం లేకుంటే వేరే ప్రోగ్రామ్ కోసం అందరూ కమ్యూనిటీ నుంచి అందరూ తప్పకుండా రావాలి. మీ ప్రాబ్లమ్స్, మీ ఏదైనా ప్రోగ్రెస్, ఎవరైనాకి కూతురు ఏం స్టడీలో ప్రోగ్రెస్ చేశారు, అబ్బాయి ఏం స్టడీలో ప్రోగ్రెస్ చేశారు, అది తప్పకుండా ఈ మీటింగ్ దానికోసమే మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఎక్కడైనా మళ్ళీ ఇక్కడ ఉంటే తప్పకుండా అందరూ రావడానికి నేను నిజాయితీగా చేసే వ్యక్తులకి, మనుషులకి ఎంత పోతుందంటే అంత పోతుంది. కాబట్టి మీరు అట్లాంటి లక్ష్యాలను డెవలప్ చేసుకోండి. కష్టపడి పనిచేయడం, నమ్మకంగా ఉండడం, నిజాయితీగా ఉండడం, టైం మెయింటైన్ చేయడం, డిసిప్లిన్తో ఉండడం, బ్యాడ్ హ్యాబిట్స్ దూరంగా ఉండడం, ఇవి క్వాలిటీస్. ఈ క్వాలిటీస్ని డెవలప్ చేసుకుంటే యువత కోసం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కేతనపల్లి మున్సిపాలిటీ కాకతీయ కాలనీలో నివాసం ఉండే నిరుపేద కుటుంబానికి చెందిన భారతీ భీమక్క విద్యాధర్ల కుమార్తె నీలవేణి వివాహానికి దాతలు ఇచ్చిన 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న కేతనపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ జంగం కళ తవక్కల్ విద్యా సంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ చేతుల మీదుగా మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేష్, ఉపాధ్యక్షులు వెరైటీ తిరుపతి, ప్రధాన కార్యదర్శి జంగంపల్లి మల్లయ్య, యువ నాయకులు బింగి శివకిరణ్, కనకరాజు, కళ్యాణ్, ఆర్నే సతీష్, గిర్ని మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణాపూర్ యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేష్ గారి నేతృత్వంలో యువత జనం కోసం సభ్యుల సహాయ సహకారాలతో ఈరోజు రామకృష్ణాపూర్ 12వ వార్డులోని కాకతీయ కాలనీలో నివసించే భీమక్క
అండ్ విద్యాధర్ గారి పుత్రిక అయినటువంటి నీలవేణి చాలా బీద అమ్మాయి. సో అమ్మా నాన్నలు కూలి పని చేసుకుంటూ జీవనాధారం సాగిస్తున్నారు. వీళ్లకు రామకృష్ణాపూర్ యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి ఈరోజు వాళ్ళ పెళ్లి కోసం 10,000 ఆర్థిక సహాయం చేయడం చాలా అభినందనీయం. సో చాలామంది దాతలు కూడా రేపు పెళ్ళి ఉంది కాబట్టి వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఇక్కడ చూస్తున్నాం, కేవలం కూలి పని చేసి జీవనం సాగిస్తున్నారు. అమ్మాయి పెళ్ళుంది. సో దాతలు ముందుకొచ్చి ఎవరైనా రేపటిలోపు ఇంకా వీళ్ళకి ఆదుకోవాలని ప్రెస్ మీడియా మిత్రుల ద్వారా రామకృష్ణాపూర్లో నివసించే పెద్ద మనుషులకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా కరోనా సమయంలో రామకృష్ణాపూర్ యువత జనం స్వచ్ఛంద సేవా సంస్థ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి మన చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచిర్యాల జిల్లాకే పేరు తీసుకురావడం జరిగింది. ఈ స్వచ్ఛంద సంస్థ సభ్యులకు మరొకసారి అభినందిస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ నిజంగా ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళని ఆదుకోవడానికి మళ్ళీ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చినందుకు రామకృష్ణాపూర్ యువత జనం స్వచ్ఛంద సంస్థ సభ్యులకు, వారి అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేష్ గారికి అండ్ వాళ్ళ మొత్తం ఎంటైర్ టీంకి, అదేవిధంగా వెరైటీ మన తిరుపతి బింగి శివకిరణ్, మల్లేష్ అండ్ మన అర్నే సతీష్, సత్యపాల్ అండ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున 6 సంవత్సరాల నుంచి రామకృష్ణ అన్నమరి శ్రీరాంపూర్ మంచిర్యాల జిల్లాలో ఎవరికి కష్టం వచ్చినా కూడా దాతలందరి సహకారం తీసుకొని ఏ సమస్య ఉన్నా మా రామకృష్ణపూర్ యువత వాట్సాప్ గ్రూప్లో సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్ట్ చేసిన వెంటనే దాదాపు చాలామంది దాతలు స్వచ్ఛందంగా స్పందించి మా యొక్క సంస్థకు ఎప్పుడూ విరాళాలు ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన విరాళాలను మేము అంతా సేకరించి మా యొక్క సభ్యులతోటి కలిసి వచ్చి ఎక్కడ సమస్య ఉన్నా కష్టం ఉన్నా వాళ్ళ కష్టం తీర్చడం కోసం మేము ముందుకు వచ్చి దాతలు ఇచ్చిన విరాళాలనే వీళ్ళకు సహాయంగా తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఇటీవల నిన్ననే నాకు గుర్తు చేశారు, ఇక్కడ ఈ అమ్మాయి పెళ్లి ఉంది, ఎవరికి వాళ్ళు చెప్పుకున్నా కూడా సమస్య తీరడం లేదు, పేదింటి అమ్మాయి పెళ్లికి సహాయం చేయడానికి ఇక్కడ స్థానికంగా ఉన్న లీడర్లు, అదేవిధంగా మా వైస్ చైర్మన్ జంగం కలక్క గారు చెప్పుడుతోటే మా యొక్క చైర్మన్ జంగం కలక్క గారు చెప్పిన వెంటనే మా మిత్రులు జంగంపల్లి మల్లేషు, బింగి శివకేనను, వెరైటీ తిరుపతి వీళ్ళందరి సహకారంతో మా యువతకు వచ్చిన సహాయంలో ఒక 10,000 రూపాయలని మా అజిత్ సార్ చేతుల మీదుగా ఇక్కడ ఇప్పించడం జరిగింది. మాకు ఎప్పుడు మా యువతకు తోడ్పాటును అందిస్తున్న దాతలకు, అదేవిధంగా మా గురువు అజిత్ సార్ గారు కూడా మీ సేవా కార్యక్రమాలు చేస్తానుతోటే మమ్మల్ని వెన్నుండి ఎప్పుడైనా ఏ సహకారం ఉన్నా సారు ఎంతో మొత్తం మాకు సాయం చేసిండు, ఎన్నో రకాలు చేసిండు. మా యువత స్వచ్ఛంద సంస్థ నిలబడడానికి రామకృష్ణాపూర్లో ఉన్న దాతలు, అదేవిధంగా మా మిత్ర బృందం, మా అజిత్ సార్ గారు మా వెన్నంటి ఉండడం వల్ల మేము దాదాపు ఒక కరోనా టైంలో 1000 కుటుంబాలకు పైగా నిత్యావసరాలు ఇచ్చాం. ఇప్పటి వరకు ఈ అమ్మాయి పెళ్లితో కలిపి ఒక 15 నుంచి 16 మంది పెళ్లిళ్ళకు కూడా సహకారం చేసినాం. ఇంకా ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళకు కూడా సాయం చేసినాం. మేము ఇవన్నీ చేయడానికి కారణం కేవలం ఈ రామకృష్ణపూర్లో ఉన్న కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని లక్ష్మీనగర్ కాలనీలో మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు NREGS నిధుల నుండి మంజూరు చేసిన 5 లక్షల రూపాయల సీసీ రోడ్డు నిర్మాణ పనులను వాంకిడి ఎంపీపీ ముండే విమలాబాయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడానికి ఐకమత్యంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ పెంటు, బీఆర్ఎస్ నాయకులు దీపక్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా శ్రీ చైతన్య స్కూల్ లక్ష్మీనగర్ బ్రాంచ్ ఫ్యామిలీ ఫెస్ట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పాఠశాల తల్లిదండ్రులు హాజరయ్యారు. పిల్లలు వారి జీవితంలో తల్లిదండ్రుల సేవను గుర్తించి తల్లిదండ్రులను పూలతో సత్కరించారు. ఆశ్చర్యకరమైన బహుమతులు అందించారు. పాఠశాల ప్రిన్సిపల్ ఆయూబ్ తల్లిదండ్రులను ఉద్దేశించి నైతిక విలువల గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య పాఠశాలల ఏజీఎం రాజు, కోఆర్డినేటర్లు కోటేశ్వరరావు, జయశ్రీ, రోజారాణి, డీన్ రమేష్, ప్రైమరీ మరియు ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జీలు ఆసియా, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. Teachers and dear students, a very good afternoon. This is the prestigious program we are going to have this school. So first of all, I am very happy. By seeing a huge crowd here, huge parents. Actually, I didn't even expect 30 to 40. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజు సేవలు చిరస్మరణీయం. సేవాలాల్ జయంతి ఉత్సవాల సమావేశంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సురేఖ. ఆర్థిక అక్షరాస్యతపై అవగాహనకు జిల్లా కేంద్రంలో 2K రన్. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరిన జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.